హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఆఫ్టర్ 9 o'clock అంటే తేజన్ స్కూల్కి పంపించిన దగ్గర నుంచి షూట్ చేసింది షేర్ చేస్తున్నానండి. ఇగో నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ముందుగా ఈ యొక్క అగారో రాయల్ స్టాండ్ మిక్సర్ నేను తీసుకున్నది మీతో షేర్ చేస్తున్నాను. విత్ స్ప్లాష్ గార్డ్ వస్తుంది. ఇది 1000 watts తోటి వర్క్ చేస్తుందండి. మనకి 5 liter కెపాసిటీ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ ఉంటుంది. ఈ స్ప్లాష్ గార్డ్ కూడా ఉంటుందన్నమాట. 8 స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. విస్కింగ్ కోన్ ఉంటుంది, మిక్సింగ్ బీటర్ ఉంటుంది, డో హుక్ ఉంటుంది. అంటే పిండి కలుపుకునేది, మిక్సింగ్ చేసుకునేది, విస్క్ చేసుకునేది. మనకి 2 years వారంటీ ఉంటుంది. చాలా ఈజీ అండ్ ఆపరేట్ చేయడం, సింపుల్ మిక్సీ లాగే అనమాట. ఈ డో హుక్ అయితేనే నేను ఇప్పటివరకు యూస్ చేశాను. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే కదా, ఇంట్లో ఎక్కువగా చపాతీ చేస్తూ ఉంటాను కాబట్టి చపాతీ కలుపుకోవడానికి ఇది సెకండ్స్లో నాకు పని అయిపోతుంది అనమాట. చాలా చాలా కూల్గా ఉందనమాట. మనకి దీంట్లో వచ్చిన ఒక్కొక్క అటాచ్మెంట్ దీంతో ఏంటంటే విస్కింగ్ చేసుకోవచ్చు, విప్పింగ్ క్రీమ్ అలాంటివి. అలాగే ఈ హుక్ పెట్టుకుంటే ఏంటంటే పిండి కలుపుకోవడానికి, మనకి చపాతీ పూరి ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు పిండికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ సైడ్ ఉన్న బటన్ ఇలా కిందకన్నా అంటే హెడ్ కిందకు వచ్చేస్తుంది, పైకంటే అది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. సో బౌల్ అనేది మిక్సీ గిన్నె ఎలా పెడతామో అట్లా ఫిక్స్ చేసేసుకొని ఇలాగా హెడ్ కొంచెం పైకి అనుకున్న తర్వాత మనం పిండి, నేనైతే ఇవాళ నా కోసమే చేసుకుంటున్నాను. తేజు ఆల్రెడీ తనకి నేను డ్రై ఫ్రూట్ షేక్తో పాటుగా ఒక 2 boiled eggs ఇచ్చేసాను. తను అవి తినేసి వెళ్ళిపోయాడు అనమాట. నేను కొంచెం చల్లగా ఉంది కదా, చపాతీ చేసుకుంటే బాగుంటుంది అండ్ మనకి కష్టం లేకుండా ఇది కలిపి పెడుతుంది కదా, ఇంకేంటి మామూలుగా ఉన్నప్పుడే వదిలిపెట్టలేదు, ఇంకా చేసి పెట్టే మెషిన్ ఉన్నప్పుడు వదిలిపెడతామో చెప్పండి. అందుకని చెప్పేసి నాకు కావాల్సినంత పిండి ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. దీంట్లో మనకి 8 స్పీడ్ లెవెల్స్ ఉంటాయి అనమాట. అంతవరకు అవసరం. నేను మ్యాక్సిమం ఫస్ట్ స్పీడ్లోనే వాడతాను, టూ మచ్ స్పీడ్ అయితే యూస్ చేయను. ఇవ్వడానికైతే ఇచ్చారు. మనకి ఓవర్ హీట్ ప్రొటెక్షన్ తోటి వస్తుందండి. ఇది సేఫ్టీ లాక్ కూడా, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలాంటివి కూడా ఇందులో ఫీచర్స్ యాడ్ చేశారు. మెయిన్గా మనకి ఈ డో హుక్, బీటరు, విస్కరు అండ్ ఈ జారు 2 years వారంటీ. మొత్తానికైతే ఓవరాల్గా నాకు ప్రోడక్ట్ అయితే బాగా నచ్చింది. మీకు లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇస్తాను. నచ్చితే ఒకవేళ ఆ లింక్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోండి. ఇక చూసారు కదా, మనం పిండి వేసిన తర్వాత ఆన్ చేశాను. నేను ఫస్ట్ స్పీడ్లోనే పెట్టాను. కావాలంటే కొంచెం కలిసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. పిండి ఆయిల్ వేసాక చాలా పర్ఫెక్ట్ వస్తుంది. నిజం చెప్పాలంటే మీకు ఇవాళ చూపించిన దానికంటే కూడా నేను ఆల్రెడీ రెగ్యులర్గా యూస్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది డో అనేది. అదేంటో తెలియదు కానీ నా కోసం నేను వర్క్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. ఈ వీడియో కోసం చేసేటప్పుడు ఏదో ఒకటి అడిషనల్ టైమింగ్ తీసుకునే పనులు అవుతూ ఉంటాయి. పిండి బాగా సాఫ్ట్ అయిపోయిందని చెప్పేసి నేను మళ్ళీ కొద్దిగా పిండి వేసాను అనమాట. సో ఆ పిండితోటి ఇది మొత్తం కలిసిపోయి చక్కగా పర్ఫెక్ట్గా అయిపోయింది. మీరు కొంచెం కలిసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసారనుకోండి. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆ పిండి అంతా గిన్నె కొంచెం అంటుకున్నట్టు కనిపించింది, కానీ కరెక్ట్గా మనం యాడ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా, చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇవాళ కొంచెం ఆకలి మీద ఉన్నాను అనమాట. సరే ఎట్లా ఉంటే అట్లా అని చెప్పేసి ముందైతే పిండి తీసేసుకున్నాను. సెలవులు వస్తే పొద్దుగూకులు బయట తిరిగి ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువగా మట్టిలో ఆడుకోవడం వల్ల పదే ఊరికే వాళ్ళకి బాడీకి వాష్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ చలికాలంలో స్కిన్ ఎక్కువ డ్రై అవ్వకుండా హ్యాపీగా మనము మామార్త్ బేబీ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ అయితే యూస్ చేయొచ్చు. దీంట్లో మనకి ఓట్స్, మిల్క్, క్యాలెండర్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల, అండ్ అగైన్ ఇది టేర్ ఫ్రీ ఫార్ములా, మీరు హెడ్ టు టో వాష్ యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఒకవేళ కళ్ళల్లో పడినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మనందరికీ తెలుసు మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ, మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండ్ డెర్మటాలజికల్గా టెస్ట్ అయినటువంటివి. అండ్ ఎస్పెషల్లీ ఈ యొక్క హెడ్ టు టో వాష్ అనేది మనకి pH బ్యాలెన్స్డ్ ఉండడం వల్ల పిల్లల స్కిన్ అనేది ఎక్కువ డ్రై అవ్వకుండా కాపాడుతుంది. దీంట్లో ఉన్న మిల్క్ సాఫ్ట్ హెయిర్ ఇవ్వడమే కాకుండా ఓట్స్ అనేది స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది. జెంటిల్ బాతింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు స్క్రీన్ మీద నేను స్మార్ట్ 2024 అనే కోడ్ ఇస్తున్నాను. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు అఫీషియల్ మామార్త్ వెబ్సైట్ ఆర్ యాప్లో 20% డిస్కౌంట్ వస్తుంది. ఇవే ప్రొడక్ట్స్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, ఫస్ట్ క్రై ఇలాంటి వెబ్సైట్స్లో కూడా ఉంటాయి. వాటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఏ మామార్త్ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా కూడా మన ఆర్డర్ ఐడిని వాళ్ళు రియల్గా పెంచే చెట్ల యొక్క డీటెయిల్స్ వెబ్సైట్కి లింక్ చేస్తారు. సో దట్ వాళ్ళు 2025 కల్లా 1 million చెట్లను నాటాలనే మంచి ఇనిషియేటివ్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఇంతకుముందు ఓన్లీ ఆన్లైన్లో దొరికిన మామార్త్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఆఫ్లైన్గా కూడా దొరుకుతుంది. మీ నియర్ బై స్టోర్స్లో ఎక్కడైనా ఉంటే హ్యాపీగా మామార్త్ ప్రొడక్ట్స్ షాపింగ్ చేసుకోవచ్చు. నేను క్లెన్జింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఫర్ బేబీస్ అనేది యూస్ చేస్తున్నాను. దీంట్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ మనకి ఓట్స్, మిల్క్, క్యాలెండులా ఇవి ఉండడం వల్ల దీన్ని అప్లై చేస్తే మనకి ఆయిల్ ఫ్రీగా ఉంటుంది. ప్లస్ ఇది కూడా 24 hours మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అండ్ సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ మనందరికీ తెలుసు కదా. అలాగే 0+ years నుంచి కూడా ఈ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు.
అలాగే ఇండియన్ బ్రాండ్ అనేటువంటి మామార్త్ ప్రొడక్ట్స్ మీరు మేడ్సెఫ్ సర్టిఫైడ్ కాబట్టి మీ బేబీస్కి స్కిన్ కేర్ రొటీన్లో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి గ్రీజీ ఫీలింగ్ లేకుండా చక్కగా అబ్జర్వ్ చేసుకుని మంచి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది పిల్లలకి. ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసి ఆ లింక్స్ ద్వారా షాపింగ్ చేసుకోండి. ఇంకా పిండి కలపడం అయిపోయిన తర్వాత నా రెడీమేడ్ ప్యాక్స్ నేను ఆల్రెడీ అంటే 2023 ఎప్పుడో ఆఖరిలో ప్రిపేర్ చేసుకున్నటువంటివి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో అవి గుర్తొచ్చి పొద్దున్న లేచినప్పుడు తీసేసి గిన్నెలో వేసి బయట ఉంచాను. కానీ పని అయితే చాలా తేలికండి. మీరు అడుగుతూ ఉన్నారు కదా హెయిర్ బాగా పెరిగిందని. చాలా అంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు కుదరక నేనైతే చేయలేదు, కానీ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంత వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఒక 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నాకు కుదిరినప్పుడల్లా తలకి ఆ ప్యాక్ అనేది వేసుకుంటూ ఉన్నాను. సింపుల్గా ఎలా అంటే మెయిన్గా కావాల్సిన ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని మనకుంటే చూడండి ఏంటవి సిలికాన్ మౌల్డ్స్ వాటిలో పెట్టి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుని ఫ్రీజ్ చేసుకున్నాను అనమాట. గడ్డగా అయిన తర్వాత మామూలుగా జిప్లాక్ బ్యాగ్లో వేసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఏముంది సింపుల్గా ఉదయాన్నే లేచామా డీ ఫ్రిడ్జ్లోంచి అవి తీసామా ఒక గిన్నెలో వేసాను పక్కన పెట్టాను. ఇంకా నేను ఇంట్లో కిచెన్ క్లీనింగు వంట టిఫిన్ ఇవన్నీ చేసే లోపల అది కూలింగ్ తగ్గిపోయి కరెక్ట్గా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. జస్ట్ అట్లా మిక్స్ చేసుకున్నామా తలకు పెట్టుకున్నామా అంతే పని అయిపోయింది. సో మామూలుగా అయితే మనం రెగ్యులర్గా పెట్టుకోవాలంటే ఒక్కొక్క రోజు నానపెట్టుకోవడం మర్చిపోతాం, ఒక్కొక్క రోజు నానపెట్టినా కూడా అబ్బా ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి పెట్టుకొని ఇంతసేపు ఉండి స్నానం చేసి ఇప్పుడు నా పనులన్నీ పెండింగ్ అయిపోతే సరే కాదులే అని చెప్పి ఇలా ఏదో కారణంతో పెండింగ్ పెడుతూ ఉంటాము. కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి ఆప్షన్ ఏముండదు. ఉదయాన్నే లేచామా గుర్తుపెట్టుకొని తీసి బయట పెట్టేసుకొని మిక్స్ చేసుకుని తలకు పెట్టేస్తే మన ఇంటి పని అయిపోయే లోపల మన తలకు పెట్టుకున్న ప్యాక్ అనేది కూడా చక్కగా డ్రై అయిపోయి ఉంటుంది. హ్యాపీగా ఇంటి పని అయిపోవడం అలా స్నానం చేసేసుకోవడం. సో రొటీన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటాము అని నాకు ఒక సిస్టమాటిక్ వే అని అనిపించింది అనమాట. సో ఇంకా అది పెట్టేసుకుంటాను, నా పనుల్లోకి నేను వెళ్తాను. చూస్తూనే మనం 2-3 పనులు చేసే లోపల 40 నిమిషాలు అవడం పెద్ద గొప్ప ఏం కాదు. సో ఇలా చేసుకుంటే రెగ్యులర్గా ఉండడం వల్ల మనకి రిజల్ట్ కూడా బాగుంటుంది. చిన్న హెయిర్ మీద మనకు పెద్దగా తెలియదు, కానీ మీ అందరూ అంటూ ఉంటేనే నేను చూసుకుంటాను అనమాట. అంటే పర్లేదా బాగానే పెరిగిందా జుట్టు అని. నేనైతే అలాగా వీక్లీ కనీసం 2-3 సార్లు కుదిరేలాగా హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నానండి. మేబీ దానివల్ల కూడా కొంత హెయిర్ అనేది ఫాస్ట్గానే పెరిగింది అని అనుకుంటున్నాను. ఇంకొచ్చేసి మీరు హెయిర్ ప్యాక్స్ ఏం పెట్టుకుంటున్నారు ఏంటి అని అనుకుంటే మన ఛానల్లో బ్యూటీ టిప్స్ ప్లేలిస్ట్లో కూడా కొన్ని ప్యాక్స్ అన్నీ కూడా పెట్టాను చూడండి. కొత్తవి అయితే ఏం ట్రై చేసేది లేదు, మనకు ముందు నుంచి తెలిసినవే వాటినే నేను రిపీటెడ్గా వాడుకుంటూ ఉంటాను. ఒకసారి కుదిరితే మందారకు పెట్టుకుంటాను, ఒకసారి అవిసె గింజల జెల్ పెట్టుకుంటాను. ఇట్లా అవన్నీ కూడా అప్లోడ్ చేశాను, బ్యూటీ టిప్స్ ప్లేలిస్ట్ చూడండి. ఇంకా ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత నేను మామూలుగా డిష్ వాషర్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు చూపించినప్పుడు ఒక ప్లేట్ మీద కొంచెం వైట్గా ఉంది, ఎందుకంటే అది మధ్యలో వాటర్ బాటిల్ తేజుది నేను తీయాలి అనేసి ఒకసారి డోర్ ఓపెన్ చేశాను. దానివల్ల అది ఏమైందో కానీ చిన్న ఎర్రర్ వచ్చింది. అంటే ఇంకా కొంచెం సేపే ఉందన్నమాట టైము. సరేలే ఏముందని క్లోజ్ చేసేసాను. దానివల్ల అలా సడన్గా అది స్టాప్ అవడం వల్ల ఏమో కొంచెం ఒక మబ్బులాగా పట్టేసినట్టు అనిపించింది. డిష్ వాషర్ అనేది వాడుతుంటే కొన్ని టెక్నిక్స్ తెలుస్తూ ఉంటాయండి. నేను షార్ట్స్ ఛానల్ ఉంది కదా, దాంట్లో చిన్న పాయింట్స్ అన్నీ కూడా వీడియోస్కి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చూడకపోతే ఒకసారి ఆ ఛానల్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా విషయాలు బ్లాగ్లో చెప్తూ ఉంటాం, కానీ చాలామందికి కంటిన్యూగా బ్లాగ్ వినే ఓపిక ఉండదు, కొన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు చూసే వీడియోని బట్టి. కానీ చాలా మంచి విషయాలని షేర్ చేస్తూ ఉంటాను, తెలిసినవన్నీ కూడా. సో షార్ట్స్ ఛానల్ చూసారనుకోండి అది మిస్ అవ్వకుండా ఉంటుంది. హ్యాపీగా మీరు వాటిని చిన్న విషయాలు తెలుస్తాయి కాబట్టి మీకు డైలీ లైఫ్లో ఉపయోగపడే విషయాలు షార్ట్ అండ్ సింపుల్గా అర్థమైపోతాయి అనమాట. సో ఈ బాటిల్ కూడా నేను వాటర్ బాటిల్ ఎంత కడిగి మూత పెట్టి పక్కన పెట్టినా నెక్స్ట్ డే పాలతనికి ఇచ్చేసరికి స్మెల్ వస్తుంది. అందుకని ఈరోజు ఏం చేశానంటే పైన కడిగేసాను, కానీ లోపల షేక్ చేసిన సబ్బు నీళ్ళు ఉన్నాయి కదా అవి అలాగే ఉంచేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక సాయంత్రానికి ఎప్పుడో కడిగి ఉంచితే అప్పుడైనా ఆ వాసన పట్టకుండా ఉంటుందని చెప్పి అలా చేశాను. ఎంత కష్టపడినా కూడా ఈ పాల డబ్బాలకు ఉండే స్మెల్ని మాత్రం పోగొట్టలేమండి. కానీ డిష్ వాషర్లో పెడితే అవుతుంది, కానీ అతను త్వరగా వచ్చేస్తాడు, నేను పెట్టి తీసే టైం మ్యాచ్ అవ్వట్లేదు. అందుకని నేనే మాన్యువల్గా కడిగేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నాను కదా, ఇది చిన్నది మట్టి పాత్రలు కొన్నాను చూడండి, నేను ఆ టైంలో తీసుకుందనమాట. మొన్న ఎందుకో కొంచెం పాలే ఉన్నాయి తోడేయడానికి, తాగేసాము ఆ రోజు. సరే అని ఇది గుర్తొచ్చి దీంట్లో తోడు పెడితే 1.5-2 రోజులైంది దీంట్లో పెరుగు అలాగే ఉండి. ఎవరో అన్నారు మట్టి పాత్రలో ఉంచితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది పులవదని. సరే కొంచెం పెరిగే కదా ట్రయల్ వేసి చూద్దామని అంటున్నా. 2 days అయింది, ఇప్పటికీ ఆ పెరుగు అందులో పులవలేదండి. కానీ నీళ్ళంతా లాగేసినట్టుగా అయిపోయి దగ్గరగా అయి పెరుగు అయితే గట్టిగా అయినట్టుగా అనిపించింది.
చూసారు కదా, మీకు చుట్టూరా చూపించాను చూడండి, తెల్లగా పట్టేసింది. అంటే అది మజ్జిగ అంతా లాగేసుకుందేమో నాకు తెలిసి, తడి లాగేయడం వల్ల లోపల గడ్డగా అయిపోయింది. నేను సరే బాగుంటే ఫ్రెష్గా అన్నంలో తిన్నాము, లేదంటే దాంట్లో కొంచెం మెంతులు ఏవో నానబెట్టేస్తే హెయిర్ ప్యాక్ లాగా ఉపయోగపడిపోతుంది కదా, 2 in 1 అని ఆలోచించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా మిగిలిన పెరుగు గిన్నెను అలాగే బయటే ఉంచాను. బట్ స్టిల్ అండి, వాతావరణం కూడా చల్లగా ఉంది కదా, తొందరగా అయితే పాడవలేదు. 2 days అయినా కూడా ఫ్రెష్గానే ఉంది కాడు. నోట్లో పెట్టుకుని టేస్ట్ చేశాను అనమాట. ఇంకా కొంచెం టమాటా కర్రీ ఉంది, అది కొద్దిగా మిగిలేదే కానీ రాత్రి చేసిన కూర బాగుందని చెప్పి మిగిలిన కొంచెం కూరను కూడా ఒట్టిగా స్పూన్తో 2-3 స్పూన్లు తినేసాను. ఇంకా ఆ కూర కొంచెం పెరుగు మేనేజ్ చేసుకుంటే చపాతీ తినొచ్చులే అని అవి బయట పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడైతే చేసుకుంటున్నాను. కానీ ఈ చపాతీలు చేసినప్పుడల్లా మా ఆయన మీద విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే అవి సరిగ్గా రాకుండా నేను 100 సార్లు చెప్పాను, గోధుమలు తెచ్చి ఇవ్వండి, నేను వెళ్ళి దగ్గరుండి పట్టించుకుంటానంటే, నీకు ఆ కష్టం అవసరం లేదు, నేను పట్టించిస్తా అని చెప్పి అక్కడ వెళ్ళి ఇచ్చేసి వాళ్ళతోటి తెచ్చారు. అవి ఏమైందంటే, తెచ్చిన రోజైతే నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. మినుములు ఉంటాయి చూడండి, అవి పడినట్టున్నాయి. అది ఎట్లా అంటే గోధుమ పిండి వాసన రావట్లేదు. తెచ్చి ఓపెన్ చేస్తే మినుము సున్ను పిండి పట్టించాక స్మెల్ వస్తుంది చూడండి, సున్ను వాసన అలా వస్తుంది. ఏంటండి ఏం చేశారు మీరు అని అంటే, ఏవో కొంచెం పడినట్టున్నాయిలే అని అన్నారు. దానివల్ల ఏమవుతుందంటే, చపాతీ వేడి మీద వేయంగానే ఆ మినపపిండి ఉండడం వల్ల ఏమో గబుక్కున అతుక్కుపోతుంది. ప్రతి చపాతీ అతుక్కుపోతుంది అనమాట. మనకి ఫస్ట్దే అతుక్కుంటుంది, తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి కదా. ఇది ఏమవుతుందంటే, చేసిన ప్రతి చపాతీ అతుక్కుపోతుంది. దాన్ని జాగ్రత్తగా చూడకపోతే అట్టలాగా గట్టిగా అయిపోతుంది అనమాట. సో కొన్ని కోపం తెప్పించే పనులు అంటే ఇలాంటివే చేస్తారు. నేనేదో కష్టపడి వెళ్ళి అక్కడ ఉండి ఒక అరగంట వెయిట్ చేసి దగ్గరుండి పట్టించుకుంటానంటే ఇలా చేశారు. మీకు చూపిస్తాను చూడండి, చపాతీ మీద కూడా ఆ చిన్న చిన్న గ్రాన్యుల్స్ కనపడతాయి మినుములది. ఇంకేం చేయను, ఆ 5 kgs అయ్యే వరకు నేను చచ్చినట్టు ఆ పిండిని అలా వాడాల్సిందే. చేస్తున్న ప్రతిసారి, కాలుస్తున్న ప్రతిసారి గుర్తొచ్చి నాకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అవి కూడా బాగా కాలిపోతున్నాయి, కొంచెం కాస్త వేడున్నా కూడా చపాతీ ఎక్కువ కాలిపోతుంది అనమాట. ఇంకేం చేయాలి, అటు చేయడమే కాదు, కాల్చేది కూడా ఎక్కువ అటెన్షన్ చూపించాల్సి వస్తుంది. సో ఇలాంటి పనులు కొన్ని ఇళ్లల్లో అవుతూ ఉంటాయి. నేను తీసుకెళ్ళి పట్టించుకుంటాను బాబు అన్నా కూడా నాకు ఇవ్వకుండా మా ఆయన మరీ ఇలా చేస్తూ ఉంటారు కొన్ని పనులు. ఆ చపాతీలు ఎప్పుడు ఆ పిండి అయిపోతుందా, మళ్ళీ నేను ఎప్పుడు ఆ మంచిగా క్లియర్ గోధుమ రంగులో ఉండే పిండి తెచ్చుకుంటానా నా మనసు వెయిట్ చేస్తూ ఉందన్నమాట. కాలడం కూడా అండి, మినపపిండి ఉండడం వల్లేమో కొంచెం తొందరగా కాలిపోయి, అంటే బాగా బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, నల్లగా చిన్నగా కొద్దిగా పొంగిన దగ్గరల్లో ఎక్కువ కాలిపోతుంది. సరేలేండి, ఇంకా ఏం చెప్పుకుంటాను, చెప్పి ఎంత చెప్పినా మా వారు ఇలాంటి పనులే చేస్తాను. నేను గోధుమలు తీసుకురా అంటే, నీకు ఎందుకు కష్టం, నేను గోధుమలే పట్టించుకొస్తాను అని చెప్పి ఇదిగో ఇట్లాంటి పిండి తెచ్చిచ్చారు. ఇంకేం చేయను, ఆ 5 kgs అయిపోయింది. ఇంకా 10 kgs తెప్పించుకుంటే ఇంకా మా ఆయన ఇంకొక 2-3 నెలలు తిట్టించుకునేవారు. ఇంకేదో ఒక నెల అట్లా వాడేస్తే రెగ్యులర్గా మళ్ళీ ఎటు సమ్మర్ వస్తుంది. ఇక ఈ ఎండాకాలం ఎక్కువ చపాతీలు తినలేం కాబట్టి దీన్ని రోజు ఏదో ఒక విధంగా చేసుకుని ఫినిష్ చేసేసి తర్వాత మళ్ళీ మామూలుగా నేను తెప్పించుకొని దగ్గరుండి గోధుమ పిండి పట్టించుకున్నది వాడుకుంటాను. అప్పటి వరకు అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ చపాతీలతోటి. సరే సాఫ్ట్గా అయితే ఉన్నాయి, కానీ నాకు ఆ కాల్చేటప్పుడే సరిగ్గా రుద్దే దగ్గర రావట్లేదు, కాల్చే దగ్గర రావట్లేదు. అంతే, ఇలాంటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇంకా అడుగుని ఇంకొక చిన్న ప్లేట్ వేసి పిండి కలిపాం కదా అనేసి చేసుకున్న చపాతీలు ఇక్కడ పెట్టేసుకున్నాను. కాస్త ఫ్రెష్ అయిన తర్వాత హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇదండి ఇవాళ వ్లాగ్. ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ఇవ్వండి చక్కగా చపాతీలు తీసుకొని, టమాటా కర్రీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఒట్టిగా తినాలన్నా కూడా తినేసేంత టేస్ట్గా కుదిరిందనమాట. సింపుల్ కర్రీయే కానీ భలే రుచి ఉంటుంది టమాటాలు కరెక్ట్గా ఉన్నామంటే. సో మీరు కోరుకుంటే టమాటా కర్రీ కూడా రెసిపీ నేను ఈసారి చేసేటప్పుడు వ్లాగ్లో చూపిస్తాను. కావాలా వద్దా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసారంటే డెఫినెట్గా నా వీడియోస్ అంటే మీకు నచ్చే ఉంటాయి. సో చాలా థ్యాంక్స్. అండ్ మీకు వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ను మీరు సేవ్ చేసుకుంటే స్టేటస్లో ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను, తెలుస్తూ ఉంటాయి. అలాగే వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.